హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్. ఈ రోజు వీడియోలో 2 రకాల రెసిపీస్ మీతో షేర్ చేస్తున్నానండి. ఒక రెసిపీ నోట్లో వెన్నలాగా కరిగిపోయే కేసరి, రెండో రెసిపీ మిల్ మేకర్ కబాబ్ కూడా మీతో షేర్ చేస్తానండి. తినేదానికి ఇవి 2 చాలా బాగుంటాయండి. ఎలా చేయాలన్నది వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే కేసరి ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక పెనంలోకి మీడియం లావు ఉన్నటువంటి రవ్వ తీసుకున్నానండి. ఇది 1 కప్ అంతా తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 10 జీడిపప్పుల్ని 2గా నిలువుగా కట్ చేసి వేసిండానండి. 10 దాకా ఎండు ద్రాక్ష వేసిండాను. ఇంకా స్టవ్ ఆన్ చేసిండలేదండి. ఇప్పుడు ఒక పాత్రలోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్ అన్ని నీళ్లు వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టిండానండి. ఈ నీళ్ళని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమంలోకి 2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసి కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్ మీద మాడిపోకుండా 5 నిమిషాలు వేయించుకోవాలండి. రవ్వ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు పక్కన పొయ్యి మీద పెట్టినటువంటి నీళ్లు కూడా బాగా కాగినాయండి. ఆ నీళ్లను ఈ రవ్వ మిశ్రమంలో వేసి స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టి ఉండగట్టకుండా బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఈ రవ్వ గట్టిగా అయింది. ఈ రవ్వ మిశ్రమం గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్తో 1 కప్ అంతా చక్కెర వేసిండానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసేసి దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంత ఇలైచీ పొడి, కొద్దిగా ఫుడ్ కలర్ వేసిండానండి. ఇది ఆప్షనల్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఇది ఇలా గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారేదానికి కొంచెంసేపు పక్కన పెట్టేద్దామండి. మీరు కావాలనుకుంటే వేడివేడిగా కూడా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఇది చల్లారేదానికి పక్కన పెట్టేద్దామండి. ఇంతేనండి, సింపుల్గా చాలా టేస్టీగా కేసరి రెడీ. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పాత్రలోకి 1/2 లీటర్ అన్ని నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టిండానండి. ఈ నీళ్లు బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఈ నీళ్లు బాగా కాగినాయండి. నీళ్లు బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెను పక్కకు తీసుకొని 2 కప్పులంతా మిల్ మేకర్ ఈ నీళ్ళలో వేసి ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ సోయాలో ఉన్నటువంటి నీళ్లు మొత్తం పిండేసేసి ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇలాగే అన్నిట్లోనూ నీళ్లు తీసేసి గిన్నెలోకి వేసుకుందామండి. మిల్ మేకర్ని ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ వేసిండానండి. 1 టీ స్పూన్ అంతా కారప్పొడి వేసిండాను. కారప్పొడి మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. 1/4 టీ స్పూన్ అంతా పసుపు వేసిండాను. రుచికి తగినంత సాల్ట్ వేసిండానండి. 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిండాను. 1 టీ స్పూన్ అంతా గరం మసాలా వేసిండాను. 1 టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేసిండానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేద్దాము. నేను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే 1/2 అవర్ పక్కన పెట్టేసేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను. స్టవ్ మీద పెనం పెట్టిండాను. పెనంలోకి డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె వేసి నూనె బాగా కాగిందా లేదా అని చెక్ చేసుకొని నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి మనం రెడీ చేసుకున్నటువంటి సోయా చంక్స్ని వేసి అన్ని వైపులా బాగా కాలేలాగా గంటితో కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి డీప్ ఫ్రై అయ్యేదానికి 3 నుండి 5 నిమిషాలు టైం తీసుకుంటుందండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకటి తీసుకొని గిన్నెలోకి వేసుకుంటే క్రిస్పీగా సౌండ్ వస్తే ఈ కబాబ్ రెడీ అని అర్థము. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా సౌండ్ రావాలి. ఇలా సౌండ్ వచ్చిందంటే ఈ కబాబు బాగా కాలింది అని. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తర్వాత గిన్నెలోకి తీసుకొని అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని గిన్నెలోకి తీసుకొని పైన చాట్ మసాలా కొద్దిగా వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఇంతేనండి, సోయా కబాబ్ కూడా రెడీ, కేసరి కూడా రెడీ. ఈ 2 రెసిపీస్ చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీరు ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.